టెక్నాలజీ డెవలప్మెంట్ అద్భుతాలు చేసేస్తుందని సంబరపడిపోవాలో లేకపోతే దాని వల్ల ఉద్యోగాలు పోతున్నాయని బాధపడిపోవాలో కూడా అర్థం కావట్లేదండి బాబు. ఆ చైనా వాళ్ళు అయితే ఓ పరుగులెట్టేస్తున్నారండి. ఓ ఫ్యాక్టరీలో అసలు మనిషి అన్నోడే లేకుండా మొత్తం టెక్నాలజీతోనే పనిచేసే రికార్డ్ క్రియేట్ చేసేసారండి. మనిషి లేకపోతే అట్టగా అమ్మాయి, తయారైన ప్రోడక్ట్ తీసుకెళ్లి అమ్ముకోవడానికైనా మనుషులు ఉండాలి కదా. దానికి ఎంతమంది అవసరం అవుతారులే అబ్బాయి, తయారు చేయడానికే కదా ఎక్కువ మంది అవసరం. అందుకే ఇప్పుడు జనాల్లో టెన్షన్ ఎక్కువైపోతుందన్నమాట. మన దేశాన్ని ఇబ్బంది పెట్టేస్తోంది అన్న కోపాన్ని పక్కన పెట్టేస్తే టెక్నాలజీలో చైనా ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకెళ్లిపోతోంది. ఇప్పుడు కొత్తగా ఓ మైలురాయి అందుకుంది. పరిశ్రమలో ఒక్క వర్కర్ కూడా లేకుండా పనిచేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చేతల్లో చూపించేస్తోంది డ్రాగన్ కంట్రీ. వస్త్ర పరిశ్రమలో ఒక మనిషి కూడా లేకుండా పూర్తిగా ఏఐ, రోబోల సాయంతో నిరంతరంగా 5,000 మగ్గాలు పనిచేస్తాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో చైనా పరుగులు తీస్తోంది. జిన్జియాంగ్లోని టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో మనుషులు లేకుండానే ఉత్పత్తి అవుతోంది. మొత్తం రోబోలు, ఏఐ సాయంతోనే పని జరుగుతోంది. తయారీ రంగంలో ఈ తరహా ఆటోమేషన్ వల్ల ఉత్పత్తి వేగం పెరగటమే కాకుండా ఖర్చులు భారీగా తగ్గుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తిలో సాంకేతికతను చైనా వేగంగా అమలు చేస్తోంది. కాకపోతే ఈ టెక్నాలజీ వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్పత్తి వేగవంతమై ఖర్చులు తగ్గటం వల్ల ఇండస్ట్రీలకు లాభసాటి అవుతుందేమో కానీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. దీనివల్ల ఇతరత్ర ఇబ్బందులు తలెత్తవచ్చని అంటున్నారు. ఎక్కువ ఇండస్ట్రీలో ఇదే తరహా టెక్నాలజీ వినియోగంలోకి వస్తే జనానికి పని లేకుండా పోతుందని కామెంట్లు చేస్తున్నారు.